హలో నమస్తే వనకం సస్రికాల్ ఆదాబ్ నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ గైస్ ఈ రోజు వీడియోలో దివాళీకి వచ్చిన చిన్న సినిమాలు హవా చూపించడం జరుగుతుంది కలెక్షన్స్ రూపంలో. అలాగే పెద్ద సినిమా కూడా ఒక మైల్ స్టోన్ అయితే అందుకోవడం జరిగింది, కాంతారా సినిమా. సో లేట్ చేయకుండా అన్ని సినిమాల కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా కిరణ్ అబ్బవరం నటించిన కేఆర్ఎం మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే గైస్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 15 కోట్ల రూపాయలు. ఈ సినిమా మొదటి రోజు దాదాపు 2,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా 2,75,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు 2,33,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు ఈ సినిమా 1,97,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి కలెక్షన్స్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి దాదాపుగా 9,32,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 10,99,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది. సో ఫైనల్గా కిరణ్ అబ్బవరం నటించిన కేఆర్ఎం మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 12,49,00,000 రూపాయలు వసూలు చేసింది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం. ఎందుకు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అంటున్నా అంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ కూడా వచ్చింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందంటే మొదటి 3 రోజుల్లోనే ఆ సినిమా దాదాపుగా 17 కోట్ల రూపాయలని 17,50,00,000 రూపాయలు వసూలు చేసినట్టు ప్రొడ్యూసర్ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మొదటి 4 రోజుల్లో సినిమా 13 కోట్ల వరకు రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మొదటి 3 రోజుల్లోనే సినిమా 17 కోట్ల వరకు 17,50,00,000 వరకు వచ్చిందంటే నాకు తెలిసి 4వ రోజుతో కలిపి సినిమా 22 కోట్ల వరకు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం అయితే వచ్చే అవకాశం ఉంది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే 13 కోట్ల వరకు రావడం జరిగింది. ఏ విధంగా వచ్చినా ప్రొడ్యూసర్ రిపోర్ట్ అయినా సరే ట్రేడ్ రిపోర్ట్ అయినా సరే సినిమాకి అయితే పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్లో ఇంకా సినిమా ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ నచ్చిన తెలుసు కదా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు. అలాగే ఈ సినిమా మొదటి రోజు 2,10,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు 1,84,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు 1,66,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు 1,10,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఐదో రోజు 90,00,000 రూపాయల నెట్ కలెక్షన్ని ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,55,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 8,58,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 9,58,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 20 కోట్లు. మరి అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్లో ఇంకా తమిళ లాంగ్వేజ్లో 2 లాంగ్వేజ్లో కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ కూడా మంచిగా రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అంతకంటే ముందు ఈ సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్ల రూపాయలు. ఈ సినిమా మొదటి రోజు 9,75,00,000 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 10,40,00,000 రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు 10,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు 10,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఐదో రోజు 10,50,00,000 రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 52,05,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 60,18,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70,30,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే ఈ సినిమా బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా 100 కోట్లు అందుకొని ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఇంకా రష్మిక మందాన నటించిన తమ్మ మూవీకి సంబంధించి డే 2 కలెక్షన్ అంటే డే 1 డే 2 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 145 కోట్ల రూపాయలు. అలాగే ఈ సినిమాని తెలుగులో ఇంకా హిందీలో 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా డే 1 నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 26,53,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 2 అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 18,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ 2 భాషల నుంచి కలిపి 44,78,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 53,62,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 9,13,00,000 రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రష్మిక మందన ఆయుష్మాన్ నటించిన తమ్మ మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 62,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ వీకెండ్లో ఈ సినిమా తన బడ్జెట్ని అయితే ఈజీగా కవర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ ఫస్ట్ వీకెండ్లో ఈజీగా తన బడ్జెట్ని అయితే రికవరీ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే రిషబ్ శెట్టి నటించి ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది. ఈ సినిమా మొదటి 19 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 553,35,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 6,70,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 20 రోజుల్లో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 570,66,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 683,34,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 119,34,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా
మొదటి 20 రోజుల్లో 802,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఈ ఇయర్లో రెండో సినిమా 800 కోట్లలోకి అడుగుపెట్టింది. రెండు సినిమాలు, ఒకటి చావా ఇంకా కాంతారా చాప్టర్ 1, ఈ రెండు సినిమాలు కూడా 800 కోట్లలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా బేసిక్గా మన హిస్టరీకి, మన మైథాలజీకి సంబంధించిన సినిమాలు. అయితే చావా ఫైనల్ కలెక్షన్ ఎంత అంటే 808 కోట్లు. అయితే నాకు తెలిసి కాంతారా చాప్టర్ 1 సినిమా రేపటితో ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బద్దలు కొట్టి 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే కాంతారా చాప్టర్ 1 అయితే నిలవబోతుంది. సో ఫైనల్గా ఇదనమాట కాంతారా చాప్టర్ 1 రేపటితో కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయబోతుంది. బట్ ఏంటంటే లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఒక 850 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట దివాళీకి వచ్చిన చిన్న సినిమాలు, అలాగే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ వీడియో. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కింద హై బటన్ ఉంటుంది కాబట్టి హై బటన్ ప్రెస్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. సో దివాళీకి వచ్చిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.